రుద్రాని అనామికల వల్ల దుగ్గిరాల కుటుంబంలో వచ్చిన కష్టాలు అంతా ఇంత కాదు. రాజ్ కావేరి ఎంత కుమిలిపోయారో వచ్చిన కష్టాన్ని దాటడానికి ఇంట్లో అందరికీ అర్థమవుతుంది. ప్రకాశం కూడా దానిలక్ష్మి మాటలు విని ఎంతగా చెడిపోయాడో, ఎంతగా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాడో అర్థం చేసుకొని వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాడు, నన్ను క్షమించండి నాన్న అని. ఇక ఆస్తిని చేసి ఎవరి వాట వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్న పెద్ద అయిన ఆలోచనని ఇంట్లో ఎవరు సమర్థించరు. మేము అందరం కలిసే ఉంటాము, ఉమ్మడిగానే ఉంటాము, మీరు ఇచ్చిన ఈ ఐశ్వర్యాన్ని అందరం అనుభవిస్తామే తప్ప మేము ఎప్పుడు విడిపోము అన్నట్టు అందరూ చెప్తారు. అయితే అప్పు కళ్యాణ్లు కూడా ఇంటికి రావాలి అని నానమ్మ చెప్పడంతో ఓకే అంటారు. అయితే మరోవైపు రాజ్ కావ్యలకి ఈ అనామిక గురించి, సామంత్ గురించి అసలు విషయం తెలుస్తుంది. రాజుకి ఎక్కడ లేని కోపం వస్తుందన్నమాట. రాజు ఉగ్ర రూపం చూస్తుంది అనామిక, అలాగే సామంత్ ఏమో తప్పించుకోవడానికి ప్లీజ్ రాజ్ నేను చెప్పేది ఒక్కసారి విను అని బతిమాలుకుంటాడు. కానీ ఈ అనామిక రెచ్చగొడుతుందనమాట. నేను తలుచుకుంటే నీ కంపెనీని ఎప్పుడో కొనేసేవాడిని, కానీ నేను ఒకటి తొక్కి ఎదగాలనుకోలేదు, కానీ నువ్వు ఈ అనామికతో చేరి ఎన్నో కుట్రలు చేశావు, ఇంకనైనా మారు అని వార్నింగ్ ఇచ్చేసి వస్తాడు. ఇన్నాళ్ళకి అస్సలు ఇంట్లో ఉన్న విషపురుగును పంపించేయాలన్న ఆలోచన ఇప్పటికొచ్చిందనమాట ఈ పెద్దావిడికి. ఇక రుద్రాణిని రాహుల్ ఇంట్లోంచి గెంటేసేయాలి, ఈ తులసి వనంలో గంజాయి మొక్కలంటే వీళ్ళిద్దరే ఈ కలుపు మొక్కలు తీసి పక్కన పడేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు కలుషితం కాకుండా ఉంటారు, అందుకే వాళ్ళిద్దరిని ధర్మేద్దామని నిర్ణయించుకుంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజమే. ఆ రుద్రాణిని రాహుల్ గాని పంపించేస్తే ఇంకెవరికి అలాంటి ఆలోచనలు రావన్నమాట. రుద్రాణి రాహుల్ విషయంలో పెద్దావిడ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.